హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనం 10th క్లాస్ న్యూ సిలబస్ అయినటువంటి జాగ్రఫీ అంతా కూడా కంప్లీట్ చేస్తామండి. అంటే మనకు అన్ని లెసన్స్ అనేవి కవర్ చేస్తాను. బట్ ఈ రోజు ఏంటంటే మనకు ఎకనామిక్స్ నుండి చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మీరు కూడా లాస్ట్ టెట్లో కానీ డిఎస్లో అబ్జర్వ్ చేసినట్లుగా అయితే మనకు 10లో మ్యాక్సిమం కనీసం ఒక 6 or 5 ఎకనామిక్స్ గురించి అయితే చాలా క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది. సో ఈరోజు కూడా మన టాపిక్స్ అండ్ ఇక్కడ నుండి కంటిన్యూగా చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం పాసిబుల్ అయినంత వరకు అండి. సమ్టైమ్స్ కుదరచ్చు, కుదరకపోవచ్చు. ఏదేమైనా కానీ మీరు మన క్లాసెస్లో ఏదైనా సరే ఒక వీడియో వస్తే మాత్రం అది ఖచ్చితంగా మనందరికీ యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. అండ్ ల్యాగ్ లేకుండా కంటెంట్ అనేది క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈరోజు ఎకనామిక్స్ ఆర్థిక అభివృద్ధి అర్థం చేసుకుందాం అనే టాపిక్స్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి అభివృద్ధి అనే టాపిక్ అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్కి రిలేటెడ్గా ఒక 20 క్వశ్చన్స్ వరకు అయితే మీతో ఈరోజు నేను షేర్ చేసుకుంటాను. సో అండ్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న విషయం అండి, నేను ఈ టాపిక్లో కొన్ని బిట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆ ఇమేజెస్ అనేవి ఉన్నాయి. కొన్ని మనకు క్వశ్చన్స్ అనేవి షార్ట్గా ఉన్నా కూడా కొన్ని క్వశ్చన్స్ అప్లికేషన్ టైప్స్లో ఉంటాయి మీకు. సో మనకు మ్యాక్సిమం అప్లికేషన్ టైప్స్లో క్వశ్చన్స్ ఇస్తారు కదా. సో అటువంటి క్వశ్చన్స్ అయితే మీకు ఇప్పుడు చేసి వీడియోస్లో అయితే ఉన్నాయి. కొన్ని ఇమేజెస్ మనకు ఇట్లా పెట్టాను, కొన్ని ఇమేజెస్ అయితే ఇలా ఉంటాయండి. సో మీరు కాస్త అడ్జస్ట్ అయ్యి చూడండి. అండ్ ఇంకొకటి అండి, చాలా కష్టపడి ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో మీకోసం క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీ నుండి నేను జస్ట్ ఎక్స్పెక్ట్ చేసేది లైక్ చేయండి. లైక్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో మీ యొక్క మాటలు అనేవి నాకు సపోర్టివ్గా అనిపిస్తాయి. సో లేట్ చేయకోకుండా ఇక బిట్స్ అనేవి చూద్దామండి. ఖచ్చితంగా మీరు మాత్రం లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది వస్తువుల లభ్యతను నిర్ణయించే అంశం కాదు? క్రింది వాటిలో ఏది వస్తువుల లభ్యతను నిర్ణయించే అంశం కాదు? సో మరి దానికి ఆన్సర్ వచ్చేసి సౌకర్యాల లభ్యత అండి. ఆన్సర్ సౌకర్యాల లభ్యత. సెకండ్ క్వశ్చన్ చూడండి. వివిధ దేశాలను వర్గీకరించడానికి తలసరి ఆదాయాన్ని ప్రధాన ప్రమాణంగా ఉపయోగించే సంస్థ ఏది? వివిధ దేశాలను వర్గీకరించడానికి తలసరి ఆదాయాన్ని ప్రధాన ప్రమాణంగా ఉపయోగించే సంస్థ ఏది? సో మరి ఆన్సర్ వచ్చేసి మనకు ప్రపంచ బ్యాంక్ అండి. వరల్డ్ బ్యాంక్ అనేది ప్రమాణంగా ఉపయోగించే సంస్థ. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ అభివృద్ధిని కొలవడానికి UNDP ఉపయోగించే ప్రధాన ప్రమాణం ఏమిటి? అభివృద్ధిని కొలవడానికి UNDP ఉపయోగించే ప్రధాన ప్రమాణం ఏమిటి? సో మరి ఆన్సర్ వచ్చేసి మానవ అభివృద్ధి సూచిక. ఫోర్త్ క్వశ్చన్. అభివృద్ధిని కొలవడానికి మనం సగటులను ఎందుకు ఉపయోగిస్తాము? అభివృద్ధిని కొలవడానికి మనం సగటులను ఎందుకు ఉపయోగిస్తాం? సో ఆన్సర్ ఫస్ట్ ఏ చూడండి. సగటులు మొత్తం అభివృద్ధి యొక్క సమగ్ర అవలోకాన్ని అందిస్తాయి. సగటులు మొత్తం అభివృద్ధి యొక్క సమగ్ర అవలోకాన్ని అందిస్తాయి. ఫిఫ్త్ క్వశ్చన్. మానవ అభివృద్ధిలో ఏ రాష్ట్రం మెరుగైన ర్యాంకింగ్ను కలిగి ఉంది? కేరళ లేదా హర్యానా? మానవ అభివృద్ధిలో ఏ రాష్ట్రం మెరుగైన ర్యాంకింగ్ను కలిగి ఉంది? కేరళనా లేకుంటే హర్యానా? అంటే ఆన్సర్ కేరళ వస్తుందండి. సో ఆన్సర్ మనకు కేరళ వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాము. అభివృద్ధికి స్థిరత్వం అనే అంశం ఎందుకు ముఖ్యమైనది? అభివృద్ధికి స్థిరత్వం అనే అంశము ఎందుకు ముఖ్యమైనది? స్థిరమైన అభివృద్ధి భవిష్యత్తు తరాలకు సో ఆన్సర్ దీర్ఘకాలిక శ్రేయస్సును నిర్ధారిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఏ చూడండి. ఇక్కడ స్థిరమైన అభివృద్ధికి భవిష్యత్తు తరాలకు దీర్ఘకాలిక శ్రేయస్సును నిర్ధారిస్తుంది. సెవెంత్ క్వశ్చన్. పట్టిక అంటే మనకు టెక్స్ట్ బుక్లో పట్టిక ఉంటుంది కదా. 1.5 ప్రకారము గ్రామీణ జనాభాలో విద్యా సాధన పరంగా ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఏ దేశం మనకు అగ్రస్థానంలో ఉంది? సో ఆన్సర్ ఇచ్చిన సమాచారం నుండి నిర్ణయించలేము అనే దాని గురించి ఇక్కడ మనం ఆన్సర్ చూడొచ్చు అండి. ఎయిత్ క్వశ్చన్. భారతదేశంలో ప్రజలు ప్రస్తుతం ఉపయోగించే ప్రధాన శక్తి వనరు ఏమిటి? భారతదేశంలో ప్రజలు ప్రస్తుతం ఉపయోగించే ప్రధాన శక్తి వనరు ఏమిటి? సో ఆన్సర్ వచ్చేసి శిలాజ ఇంధనాలండి. ఆన్సర్ శిలాజ ఇంధనాలు. సో మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే మన క్లాస్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వివిధ దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించే ప్రధాన ప్రమాణం ఏమిటి? వివిధ దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించే
ప్రధాన ప్రమాణం ఏమిటి? సో మరి దీనికి సరైన సమాధానం ఏంటండి ఇక్కడ తలసరి ఆదాయము. ఆన్సర్ తలసరి ఆదాయము. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ మీరు ఇమేజెస్ ఒక్కొక్కసారి నేను హారిజంటల్గా అయితే పెట్టానండి. సో మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి, ఎందుకంటే పిక్చర్ అనేది సరిగ్గా లేదు, ఇమేజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో ఇలాంటి అప్లికేషన్ బిట్స్ వచ్చినప్పుడు సో క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఇక్కడ ఒక దేశం లేదా ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి ఆలోచించేటప్పుడు సగటు ఆదాయంతో పాటు పరిగణించవలసిన లక్షణం కానిదేది? ఆన్సర్ షాపింగ్ మాల్స్ అండ్ మౌలిక సదుపాయాలు. క్వశ్చన్ నెంబర్ 11. ఒక దేశం యొక్క అభివృద్ధిని సాధారణంగా వీటి ద్వారా నిర్ణయించవచ్చు. సో వేటి ద్వారా మనం నిర్ణయించవచ్చు అంటే దాని సగటు అక్షరాస్యత స్థాయి ద్వారా ఒక దేశం యొక్క డెవలప్మెంట్ అనేది మ్యాక్సిమం మనము సగటు అక్షరాస్యత స్థాయి ద్వారా నిర్ణయించవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. కింది వాటిలో భారతదేశం కంటే మానవ అభివృద్ధి పరంగా మెరుగైన పనితీరు కనబరిచిన పొరుగు దేశం ఏది? సో మనకు పొరుగు దేశం నైబర్ కంట్రీ. భారతదేశం కంటే మానవ అభివృద్ధి పరంగా మెరుగైన పనితీరు కనబరిచిన పొరుగు దేశం ఏది? సో మరి దానికి సరైన ఆన్సర్ ఏంటండి ఇక్కడ శ్రీలంక అయితే వస్తుంది. ఆన్సర్ శ్రీలంక. క్వశ్చన్ నెంబర్ 13. ఒక దేశంలో 4 కుటుంబాలు ఉన్నాయనేసి అనుకుందాం, ఓకేనా. ఈ కుటుంబాల సగటు తలసరి ఆదాయము 5,000. 3 కుటుంబాల ఆదాయం వరుసగా 4,000, 7,000, 3,000 అయితే 4వ కుటుంబం ఆదాయం ఎంత ఉంటుంది? సో వరుసగా చూసుకుంటే ఒకరికి 4, ఒకరికి 7, ఒకరికి 3. మరి 4th ఫ్యామిలీకి చూసుకుంటే ఆన్సర్ వచ్చేసి మనకు 2,000 అలా ఉంటుందండి, 2,000. నెక్స్ట్ క్వశ్చన్. వివిధ దేశాలను వర్గీకరించడంలో ప్రపంచ బ్యాంక్ ఉపయోగించే ప్రధాన ప్రమాణం ఏమిటి? ఈ ప్రమాణం యొక్క పరిమితులు ఏమిటి? ఏదైనా ఉంటే అనేసి మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఏ ఆప్షన్ చూడండి, ఇక్కడ తలసరి ఆదాయము. ఆన్సర్ తలసరి ఆదాయము. వివిధ దేశాలను వర్గీకరించడంలో ప్రపంచ బ్యాంక్ ఉపయోగించే ప్రధాన ప్రమాణం అండి ఇది, ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ చూడండి, అభివృద్ధిని కొలవడానికి UNDP ఉపయోగించే ప్రమాణము ప్రపంచ బ్యాంక్ ఉపయోగించే ప్రమాణానికి ఏ ఏ అంశాలలో భిన్నంగా ఉంటుంది? సో మరి దానికి సరైన సమాధానం వచ్చేసి డి. చూడండి ఇక్కడ UNDP మరియు ప్రపంచ బ్యాంక్ ఉపయోగించే ప్రమాణాలు రెండు ఒకటే. సో మీరు దీన్ని పాస్ చేసుకుని అయితే చూడండి. 16th క్వశ్చన్. మనం సగటులను ఎందుకు ఉపయోగిస్తాము? వాటి వినియోగానికి ఏవైనా పరిమితులు ఉన్నాయా? అభివృద్ధికి సంబంధించిన మీ స్వంత ఉదాహరణలతో వివరించండి. సో దీనికి కూడా ఆన్సర్ వచ్చేసి మనకు డి అండి. సగటులను సాధారణంగా అభివృద్ధి సూచికలలో ఉపయోగించరు. సో ఆన్సర్ వచ్చేసి డి. 17th క్వశ్చన్. అభివృద్ధి సూచికలను ఉపయోగించి దేశాలు లేదా రాష్ట్రాలను పోల్చడంలో దశల క్రమం అనేది ఎలా ఉండాలి? అభివృద్ధి సూచికలను ఉపయోగించి దేశాలు లేదా రాష్ట్రాలను పోల్చడంలో దశల క్రమం అనేది ఎలా ఉండాలి? సో ఆన్సర్ డి. చూడండి ఇక్కడ ఆదాయాన్ని విశ్లేషించడము, పర్యావరణ స్థిరత్వాన్ని పరిగణలోకి తీసుకోవడం, జీవన నాణ్యతను కొలవడము. సో ఇది మనకి. క్వశ్చన్ నెంబర్ 18. ఒక ప్రాంతం అభివృద్ధి లక్ష్యాలను నిర్ణయించడంలో సరైన దశల క్రమం ఏమిటి? సో ఒక ప్రాంతం అభివృద్ధి లక్ష్యాలను నిర్ణయించడంలో సరైన దశల క్రమం ఏమిటి? ఆన్సర్ ఆదాయాన్ని విశ్లేషించడము, స్థిరత్వాన్ని అంచనా వేయడం, జీవన నాణ్యతను పరిగణలోకి తీసుకోవడము. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. మానవ అభివృద్ధిని అర్థం చేసుకోవడంలో కింది వాటిలో ఏది సరైన దశల క్రమము? సో మ్యాక్సిమం అన్నీ కూడా అప్లికేషన్ టైప్స్ ఉంటాయి కాబట్టి అన్నీ సేమ్ ఒకేలానే కనిపిస్తాయి, బట్ డిఫరెన్స్ అనేది ఆన్సర్స్ చూడండి. ఆదాయాన్ని విశ్లేషించడము, మానవ అభివృద్ధి ర్యాంకింగ్ పరిగణలోకి తీసుకోవడము, తలసరి ఆదాయాన్ని మూల్యాంకనం చేయడము. ఆప్షన్ నెంబర్ డి కరెక్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 20. స్థిరత్వం అనే అంశాన్ని చర్చించడంలో సరైన దశల క్రమం వెయిట్ అవుతుందా? సో దానికి కూడా మనం ఆన్సర్ చూస్తున్నట్లుగా అయితే ఆప్షన్ నెంబర్ డి చూడండి. పర్యావరణ క్షీణతను విశ్లేషించడము, ఇక్కడ స్థిరత్వాన్ని అంచనా వేయడం, శక్తి వనరులను పరిగణలోకి తీసుకోవడం. ఆప్షన్ నెంబర్ డి ఇస్ కరెక్ట్. సో చూసారు కదా అండి, మ్యాక్సిమం పాసిబుల్ అయినంత వరకు కొన్ని క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ వరకు మీరు ఈ క్లాస్లో అయితే నేర్చుకున్నారు. సో ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి క్వశ్చన్ కూడా మీకు యూస్ఫుల్ అయితే మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 40 days టైం డ్యూరేషన్ ఉంది. సో మ్యాక్సిమం మీరు పాసిబుల్ అయినంత వరకు న్యూ సిలబస్ అండ్ కొత్తగా యాడ్ చేసిన సిలబస్ని మాత్రం మైండ్లో ఉంచుకొని ఆ సిలబస్ని కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి.